సాటర్డే రోజు వచ్చేసి వాల్యూమ్ చాలా డ్రై ఉంటుంది. అంటే బయర్స్, సెల్లర్స్ అంత యాక్టివ్ ఉండరు కాబట్టి మార్కెట్ చాలా స్లో ఉంటుంది. సో, మోస్ట్‌లీ మనం ట్రేడ్స్ అవాయిడ్ చేస్తాం. నిన్న సాటర్డే ఒక ట్రేడ్ తీసుకున్నా. నైట్ 9:30, 10 పీఎం ఏంటంటే ఆఫ్టర్ దిస్ లిక్విడిటీ స్వీప్ ఇఫ్ యూ సీ దిస్ లెవెల్ మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ అయితున్న తర్వాత ఒక లిక్విడిటీ స్వీప్ అవుట్ అయిపోయాక ఈ బ్రేక్‌ఔట్ పైన ఒక ట్రేడ్ ప్లాన్ చేసిండే. స్టాప్ లాస్ అబోవ్ దిస్ బ్రేక్‌ఔట్. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ పైన స్టాప్ లాస్ పెట్టేశాను. అరౌండ్ $20 స్టాప్ లాస్ అండ్ $60 టార్గెట్ ఉండే. ఇక్కడ మంచి ఫాల్ అనేది క్రియేట్ అయింది. టార్గెట్ కూడా టచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ టీపీ టచ్ అయినా గానీ మార్కెట్‌కెళ్ళి ఆ టీపీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో, అక్కడ ఏంటంటే ప్రాఫిట్ అనేది బుక్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ స్ప్రెడ్. నార్మల్‌గా 1-3 పిప్స్ మ్యాక్స్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. ఏ రోజైతే వాల్యూమ్ స్లో ఉంటుందో అంటే బయర్స్, సెల్లర్స్ ఉండని రోజు బ్రోకర్ స్ప్రెడ్ ఇంక్రీజ్ చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే పెట్టిన టార్గెట్ కూడా కొన్నిసార్లు అది ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు మేక్ దిస్ ట్రేడ్. సో, ఒకసారి ఆ స్ప్రెడ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. పైన లైన్ ఆస్క్ కింద బిడ్. దిస్ డిస్టెన్స్ ఈ ఆస్క్ బిడ్ మధ్య ఉన్న గ్యాప్ ని మనం స్ప్రెడ్ అంటాం. ఐ మీన్ స్ప్రెడ్ అనేది ఏంటంటే వ్యారీ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ బయర్, సెల్లర్స్ మీద డిపెండ్ అయ్యి వ్యారీ అవుతూ ఉంటుంది. నేను ఎప్పుడైతే సెల్ చేస్తానో యాక్చువల్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది. బట్ నా ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటానో కింద వచ్చేటప్పుడు అంటే ఆస్క్ టచ్ అవ్వాలి. ఈ ఆస్క్ టచ్ అవ్వకుండా బిడ్ టచ్ అయింది అనుకోండి. బిడ్ అంటే కింద లైన్ అయితే ఉందో బిడ్ ఇది టచ్ అయింది అనుకోండి, టార్గెట్ హిట్ అయినట్టు కాదు. పైన ఆస్క్ టచ్ అవ్వాలి. అంటే ఇక్కడ అదే జరిగింది. సో, నైట్ టైంలో ఏంటంటే ఇంకా వాల్యూమ్ తక్కువ అవడం వల్ల ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిపోయి ఆస్క్ అంటే ఈ బిడ్ లైన్ టచ్ అయింది కానీ ఆస్క్ టచ్ అవ్వకుండా మార్కెట్ రివర్స్ వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అన్నమాట. సో, ఇది ఒకటి కొంచెం చూసుకోండి. దీనిపైన ఏమైనా ఫుల్ వీడియో ఇంకా క్లారిటీగా కావాలి అనుకుంటే స్ప్రెడ్ అని ఒకసారి కామెంట్‌లో టైప్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్.